అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. మరి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు మొక్కల గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఎటువంటి మొక్కలు కానీ కావాలన్నా నా దగ్గర ఉన్నవి మీకు ఫ్రీగా నేను మీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మనకు గార్డెన్ గురించి ఒక కొత్త అప్డేట్ అన్నాను కదా, అది ఏంటంటే మనకు ఇప్పుడు రెయినీ సీజన్ కావటం వల్ల, అలాగే మొక్కలని పచ్చదనం సంతరించుకోవటం వల్ల, ఇంకా ఈ సీజన్ ప్రభావం వల్ల మనకు ఎక్కువగా ఆ చీడపీడలు అన్నవి వృద్ధి చెందుతాయన్నమాట. గొంగళి పురుగులు కానివ్వండి, ఇతరత్ర ఉండే కొన్ని పురుగులు అవి అన్నవి ఆశిస్తాయన్నమాట. వీటి సంతానం అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. మనము వీటిని అరికట్టకపోతే ఇవి గార్డెన్ అంతా పాకిపోతాయి. ఒకటి గుడ్లు పెట్టిందంటే వందలాది అయిపోతాయి అన్నమాట. కాబట్టి కొంచెం దృష్టి పెట్టుకుని మనం ఈజీగా వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, మరి ఇప్పుడు మనము అవి మనకు నైట్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. గొంగలి పురుగులు కానివ్వండి, ఇతరత్ర పురుగులు కానివ్వండి, అవి మనకు కనపడినప్పుడు ఈజీగా చూడటానికి మనకు కుండీలో ఉండే మట్టిలో మనం ఫిష్ బౌల్లో వేస్తాం కదా ఫుడ్, అలా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న గుళికల్లా ఉంటాయి. అది తినే ఆహారం బట్టి దాని తాలూకు కలర్ మారుతూ ఉంటుంది. మొగ్గలు కొరికితే రెడ్ గాను, అలాగే ఆకులు తింటే గ్రీన్ గాను ఇలా ఉంటాయి. వాటి బట్టి వాటి విసర్జకాలను బట్టి మనము ఈజీగా గుర్తుపట్టచ్చు. చూసారా, ఇక్కడ పగలు తిరగవు, నైట్ మాత్రం తిరగవు. ఇక్కడ చూడండి, ఇవి ఎక్కువగా ఆకులు వెనుక వైపు ఉంటాయన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ కొమ్మని తీసానా, చూడండి, ఆకులు వెనుక భాగంలో దీనికి ఉందన్నమాట. ఇది మనము చూడటానికి అంత దీనిగా మనకు కనపడదు. ముందు చూస్తే చూడండి, పత్రహరితం తినేసినాక లాస్ట్కి తెలుస్తుంది. అప్పటికి అది అక్కడ గుడ్లు పెట్టేసి దాని తాలూకు పిల్లలు కూడా చక్కగా పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా వీటిని కూడా చక్కగా చూసుకోవాలి. ఇవి నైట్ మాత్రమే తిరుగుతాయి. వీటిని వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మనకు ఫెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ మనము 15 డేస్కి ఒకసారి మనం ఖచ్చితంగా ఏదైనా హోమ్ మేడ్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, మీరు ఏదైనా వాడండి. సింపుల్గా నీమ్ ఆయిల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పిచికారీ చేసుకోవాలి. స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఇటువంటి పురుగులను మనము మన గార్డెన్ నుంచి దూరం చేయవచ్చు. అప్పుడప్పుడు ఆకుల వైపు వెనుక వైపు చూస్తూ ఉండాలి. అలాగే మనం బాగా కనిపెడితే అవి ఈజీగా మనకు తెలిసిపోతాయి. వాటి వెనుకని అవి కూడా చాలా తెలివిగా ఉంటాయి అన్నమాట. ఆ తెలివితేటలతో అవి ఆకులు వెనుక భాగంలో ఉంటాయి. నైట్ కుండీల వెనుక భాగంలోనూ చాటుగా ఉంటాయి. నైట్ తిరిగి ఆకులను, పువ్వులు, మొగ్గలను అన్నిటినీ కొరికి పడేస్తుంటాయి అన్నమాట. కాబట్టి వీటిని ఏరి పారేయాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. మరో మంచి వీడియోతో మీకు వస్తాను. అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఎప్పుడైనా కామెంట్ తెలియజేస్తే మీకు దానికి నేను సంబంధించిన సొల్యూషన్ మీకు వీడియో రూపంలోనూ కానీ కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తాను. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్.